హాయ్ హలో నమస్తే, నేను మీ శ్రవంతి. సాయిబాబాకి కొన్ని కోట్ల మంది భక్తులు ఉన్నారు. అందులో కొంతమంది భక్తులు సాయిబాబాని దేవుడిలాగా భావించి అభిషేకాలు చేస్తారు, నైవేద్యం సమర్పించుతారు, పూజలు చేస్తారు. మరికొంతమంది భక్తులు సాయిబాబాను గురువులాగా భావించుతారు, ఎప్పటికీ తనపైన ధ్యానంలో ఉంటారు. అందులో మరికొంతమంది భక్తులు ఏమంటారంటే, సాయిబాబా నాతో మాట్లాడతాడు, ఎవరికైనా ఏమన్నా కావాలంటే నా ద్వారా నేను చెప్పగలుగుతాను సాయిబాబాని అడిగి. ఇంకా కొంతమంది ఏమంటారు, సాయిబాబా మా ఇంట్లో పాలు తాగిండు. మరి కొంతమంది ఏమో మా ఇంట్లో విభూది వస్తుంది, సాయిబాబా ఎప్పటికప్పుడు విభూది ఇస్తూ ఉంటాడు అంటారు. కొంతమంది ఏమో సాయిబాబా పాలు తాగుతుండు మా ఇంట్లో అంటారు. ఈ విధంగా రకరకాల వార్తలు మీరు కూడా చూసే ఉంటారు, మేము విన్నాం. అయితే ఇదే నేపథ్యంలో మనతో పాటు ఒక వ్యక్తి ఉన్నారనమాట. అయితే ఇప్పటి వరకు ఈ సంఘటనలన్నీ దాదాపు చాలామంది హిందువులలో మాత్రమే జరిగినాయి. బట్ మనతో ఉన్న వ్యక్తి ఎవరంటే ఒక ముస్లిం మహిళ. తన పేరు ఫరా బేగం. సో తనేమంటున్నారంటే, నేను ఇలా మారటానికి సాయిబాబే కారణం, సాయిబాబానే తన వైపుకు నన్ను మళ్ళించుకున్నాడు. సో ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా నేను వాళ్ళకు చెప్పగలుగుతాను, అంటే నా ఓన్గా నేను చెప్పలేను, సాయిబాబే అవన్నీ మాట్లాడిస్తారు. నాకేమైనా ప్రాబ్లం ఉన్నా నేను సాయిబాబాని అడుగుతా, తను సొల్యూషన్ ఇస్తాడు. ఈ విధంగా చెప్తుందనమాట. సరే, ఎంతవరకు నిజం? అంటే ఒక ముస్లిం మహిళ సాయిబాబా సైడ్ ఏ విధంగా మళ్ళింది, అసలు వీటన్నిటి గురించి తనతో మాట్లాడదాం. అంతేకాదు, అసలు తన అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే అడుగుతాను, అంటే నా గురించి సాయిబాబా ఏమంటున్నాడు అని నేను తనని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే నేను చేస్తాను. సో ఇంకా నేను ల్యాగ్ చేయకుండా తనతోనే మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారమ్మా? కొంచెం వీక్గా కనిపిస్తున్నారు. బాగానే ఉన్నానమ్మా, చెప్పండి. బాగానే ఉన్నారా? అంటే ఇప్పుడు చాలామంది హిందువులే ఉంటారు సాయిబాబాకి భక్తులు. ఒక ముస్లిం మహిళగా అంటే మీరు చిన్నప్పటి నుంచే సాయిబాబాను నమ్ముతున్నారా, లేదంటే అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? నాకు చిన్నప్పటి నుంచి కనీసం ఒక పెద్ద అయితే కూడా బాబా అంటేనే తెలియదు. ఓకే. నాకు మామూలుగా ఆరోగ్యం, కిడ్నీలో రాళ్ళు వచ్చాయి. మీకు? నాకు కిడ్నీలో రాళ్ళు వస్తే చాలా బాధపడతా ఉన్నా. హాస్పిటల్కి పోయి మందులు తిన్నాను, అన్నీ తిన్నాను, తగ్గలేదు ఫస్ట్. తర్వాత నాకు ఎందుకో దారిలో పోతా ఉండి గుడి కనిపించింది. అక్కడ బయట చేరి బాబా అందరూ చెప్పుకుంటుంటారు, నాకు కిడ్నీలో రాళ్ళు తగ్గిపోతే నీకు పూలమాల వేస్తా అని చెప్పాను. చెప్పిన వారం కల్లా కిడ్నీలో రాళ్ళు తగ్గిపోయినాయి. లేదు, నొప్పి లేదు, హాస్పిటల్కి పోతే లేవని చెప్పేశారు. అంటే మీరు ఆ టైంలో ఏమన్నా మెడిసిన్ వాడిరా? లేదు, ఫస్ట్ వాడేసి అయిపోయినా, మెడిసిన్ అంతా వాడేసి అయిపోయింది, తగ్గల. ఇంకా మానేసా, ఇంకా మెడిసిన్ తీసుకోలేదు. ఇంకెందుకు ఆ నొప్పి తట్టుకోలేక నేను దానికి పోతుంటే అందరూ భక్తులు అందరూ చాలామంది ఉన్నారు బయట నుంచి, బాబా నాకు ఇట్లా తగ్గిపోతే గానో నేను నీకు పూలమాల వేస్తాను అని చెప్పి. నాకు కిడ్నీలో రాళ్ళు తగ్గిపోయినాయి, నేను పూలమాల వేశాను. ఓకే. అంటే మీరు అదే ఫస్ట్ టైమా మీరు మొక్కడం? అసలు బాబా అంటేనే తెలియదు, అదే ఫస్ట్. ఏదో ట్రై చేద్దాం, మొక్కి చూద్దాం దేవుడికి అని అనుకున్నారు. అసలు బాబా అంటేనే నాకు తెలియని ఒక ఎందుకు వీక్ష అనేది, అది ఏందోలే బాబా అనే లెక్కలో ఉన్నా ఫస్ట్. అది స్టార్ట్ అయింది ఫస్ట్ నాకు. తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఈ పక్క సైడ్ నొప్పి బాగా వచ్చేసింది. అది అసలు కూర్చోలేకున్నా నిలబడుకోలేకున్నా నాకు తెలియదు. ఆటోలో హాస్పిటల్కి ఇంటికి వస్తున్నా, ఒక పెద్ద ఆయన నా పక్కన వచ్చి కూర్చొని సాయి చరిత్ర తీసుకోమ్మా చదువుకు అన్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, నాకు వద్దు అని చెప్పాను. తీసుకోవాలా నేను, పర్వాలేదు తీసుకోమ్మా 2 సార్లు అన్నాడు. తీసుకోవాలా, నాకు ఎందుకు, నాకు అసలు ఏం పని అనేసి వెళ్ళిపోయిన తర్వాత పక్కింటి ఆవిడ ఒక ఆవిడ, చర్చికి రా పోదాము, ఆ నొప్పి తగ్గిపోద్ది, మహిమగల్ల దేవుడు జీసస్ అని చెప్పింది. సరే రేపు వస్తా శనివారం, ఆ నొప్పి తగ్గేదానికి నేను సరే వస్తానని చెప్పి. ఆ సాయంత్రమే నాకు ఒక పెద్ద ఆయన కనిపించాడు కల్లో, నిద్రపోతూ ఉంటే చెయ్యి అడ్డం పెట్టేశాడు. పెట్టేసి ఎక్కడికి పోవద్దు నువ్వు, నీకు నొప్పే కదా నేను తగ్గిస్తా, పోవడానికి లేదని చెయ్యి పట్టుకొని లాక్కొని వచ్చేసాడు. కల్లోనే జరిగింది ఇది. తర్వాత ఆయన చెయ్యి ఇట్లా పెట్టి ఇట్లా అన్నాడు కల్లోనే. అంతే, తెల్లారితలకు నాకు నొప్పి అన్నదే లేదు, ఎట్ట మాయమైపోయింది. కనీసం కూర్చొని అన్నం తినడానికి కూడా నాకు శక్తి లేదు, కూర్చోలేను నిలబడుకోలేను, అంత భయంకరమైన పెయిన్. మీరు నిద్ర లేచేసరికి నొప్పి తగ్గింది? అసలు నొప్పే లేదు, నేను ఇంకా చర్చికి పోలే. అయితే మీరు అంటే హిందూ దేవుడా లేదంటే ఆ దేవుడా? అసలు తెలియదమ్మా, బాబాని గురించి ఏం తెలియదు నాకు. అంటే ఏవి సంబంధం లేకుండా మెయిన్ మీకు నొప్పి తగ్గాలి, ఏ దేవుడైనా మంచిదే, దేవుడైతే చాలని మొక్కుకున్నారు అంతే. ఓకే. అంటే సరే అమ్మ, ఇప్పుడు మీకు తగ్గింది అని మీరు అంటున్నారు. కొంతమంది చాలా పూజలు చేస్తారు, ఎంత అంటే ఉపవాసాలు ఉంటారు, ఎన్నో రకరకాల పూజలు చేస్తారు, అయినా మరి వాళ్ళకు అసలు కోరికలు తీరవు, మనశ్శాంతి అనేది ఉండదు.
మరి మీరు ఏం వేడుకోకుండానే జస్ట్ ఒక్క మాటకే సాయిబాబా ఎందుకు మీకు కరుణించిందంటారు? అంటే మీరు ఎక్కువ ఏమైనా మంచి కార్యాలు చేస్తారా? ఆయనకే తెలుసు. అంటే ఎవరికి ఇవ్వాలా ఎవరికి ఇవ్వకూడదని ఆయనకు ఒక్కరికే తెలుస్తుంది, మనకు తెలియదు ఆ విషయం. కాకపోతే నాకు తెలిసింది, నేను ఆయనకు మొక్కుకున్నా, ఆయనే నా కాడికి వచ్చాడు. నేను పోవాలని నాకు అసలు తెలియదు ఆయన గురించి. అప్పటి నుంచి ఆయన కల్లో నాకు సాయి చరిత్ర తీసుకొని ఆయన అడిగాడు కదా, అది కల్లో కనిపిస్తూ వచ్చేది. నేను తీసుకోకుండా ఉన్నా. ఎప్పుడు నాకు బాగైపోయిందో ఆ రాత్రి నువ్వు పోయి చరిత్ర తెచ్చుకుంటున్నావు అని చెప్పి కల్లో కనిపించింది. నాకు తెలియకుండా నేను పుస్తకం తెచ్చేసుకున్నా. గుడికి వెళ్ళి సాయిబాబా చరిత్ర తెచ్చుకున్నా. అది తెచ్చుకున్నప్పటి నుంచి నాకేమైనా కష్టం వచ్చింది, బాగా నాకు అర్థం కాదు. ఎంత తెలివిగల వాళ్ళైనా ఒక్కసారి మనకి మైండ్ అనేది అప్సెట్ అవుతుంది, తెలుసుకోలేము మన పరిస్థితుల్లోనే. అప్పుడు నాకు దాంట్లో వచ్చేసేది ఆ రోజు, ఆ సబ్జెక్ట్లో వచ్చేస్తుంది, ఆ పారాయణలోనే చరిత్రలో నీకు ఇది అనేసి వచ్చేస్తుంది. అట్లా నా సమస్యకి పరిష్కారం ప్రతి ఒక్క దానికి చూపించున్నాడు ఆయన. నేను ఈరోజు కూర్చొని చెప్తున్నాను, నాకు చాలా నరాల బలహీనత ఉంది. అసలు వీక్నెస్ అప్పుడు కూర్చుంటే ఆయనదయ్యే, ఆయన వల్లే. భక్తులు కోరికలు నెరవేరుదంటే మనము ఈరోజు కష్టం వచ్చిందని కొంతమంది, నా సంగతే తీసుకు ఎగ్జాంపుల్, కష్టం వచ్చిందని ఏం బాపాలని మనం ఒక్కొక్కసారి ఎన్ని చేసినా ఏం చేస్తున్నాడు ఆయన మనకి, ఏం చేయట్లా. నేను ఎన్ని సంవత్సరాల నుంచి పూజిస్తున్నాను, నాకేం చేయట్లేదు అనుకుంటాం మనం. మన పాప పుణ్యం ఎంత ఉంది ఎవరికి తెలియదు. ఇప్పుడు నాకు సాయిబాబా అనుగ్రహం ఉంది, కానీ నా పాపాన్ని నేను అనుభవించక తప్పదు. లేదంటే మనకి బాగా అవ్వాలంటే మన బాధని, మన దరిద్రాన్ని ఆయన్ని తీసుకొని ఆయన అనుభవిస్తే మనం బాగుంటాం. ఇది సత్యం. కనిపించిరా సాయిబాబా మీకు కలలో కనిపించింది అన్నారు కదా, ఎట్లున్నాడు సాయిబాబా? ఫోటోలు చూపించినట్టే ఉన్నాడా లేకపోతే? అట్లంతా ఏం కనపడ, పెద్ద ఆయన ముసలాయనలాగా కనిపిస్తాడు, ఒకటి ఆడ మనిషిలాగా. ఆయన సాయి అంటే అమ్మ కూడా ఉంది. ఎవరు? సాయిబాబా వాళ్ళమ్మనా? సాయిబాబా అంటే తల్లి తండ్రి రెండు అర్థం వస్తాయి. ఓకే. ఆయన ముసలాయనలాగా కనిపిస్తాడు. లేదు నీకు తెలిసిన వ్యక్తి ఎవరైనా, నాకు తెలిసిన వ్యక్తిలా వచ్చి దీనికి పరిష్కారం ఇది అని చెప్పడం, లేదు చిన్నపిల్లలాగా ఎట్టొకటి నాకు ప్రత్యేకంగా ఒక రూపం అంటూ కాదు కానీ ఇట్లా రూపం అంటే నా తల్లి రూపంలో కనిపిస్తాడు. ఆయన ఒక పెద్ద ఆయనలాగా కనిపిస్తాడు. ఇప్పుడు నా తండ్రిలాగా కనిపిస్తాడు. ఎవరో తెలియని ఎక్కడో ఒక ముసలాయనలాగా కనిపిస్తాడు అట్లా. అయితే ఇప్పుడు వాస్తవానికి మీకు నిజంగానే సాయిబాబా కనిపిస్తున్నాడు. మీరు అంటే మీకున్న బాధలు నాకు బాధ చెప్పుకుంటే దానికి ఆన్సర్ ఇస్తాడు. సరే, అంటే మీది మొత్తం నిజం అని నేను కూడా నమ్ముతున్నా. కొంతమంది ఏమంటారంటే, మీ ఇంటర్వ్యూస్కి వచ్చిన కామెంట్స్కే వాటినే నేను అడుగుతున్నా. పర్వాలా, జీవనాధారం కోసం కావాలని కొత్త కొత్త అవతారాలు ఎత్తుతున్నారు, డబ్బులు సంపాదించుకోవడం కోసం అని అంటున్నారు. మరి ఏం చెప్తారు వాళ్ళకు? 20 years నుంచి ఫ్రీగా చెప్పా. 20 years నుంచి ఒక్క రూపాయి తీసుకోకుండా చెప్పా. అప్పుడు వాళ్ళ కర్మ ఫలాలు నేను అనుభవిస్తున్నా తెలుసా. చాలామందికి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టారు, భార్యాభర్త విడిపోయిన వాళ్ళు కలిసి ఉన్నారు, బాగలేక మంచులో పడిపోయి అంటే ఆయన యూది ధారణిస్తే లేసున్నారు. ఇప్పుడు దాకా అంటే 20 years నేను తీసుకోవాలా. బాబానే కొన్ని కర్మ ఫలాలు అనుభవించడానికి ఏదైనా తీసుకోవాలి అని చెప్పాడు. సాయిబాబానే మీకు డబ్బులు తీసుకో భక్తుల దగ్గర. ఇప్పుడు నేను చాలా బాగలేకుండా వచ్చిందమ్మా, చాలామందికి బాగా చేశాను. ఒకరిద్దరు 20 సంవత్సరాలు అంటే ఆలోచించు. నేను 20 సంవత్సరాల నుంచి ఫ్రీగా చెప్పాను, అదే డబ్బులకు చెప్పండి ఇప్పుడు నేను కోటేశ్వరాలను అయ్యి ఉండాలి. 20 years అంటే మాటలు కాదు కదా. ఎంతమంది వస్తారు రోజుకి? అమ్మ ఇంటికి నేను రంపించుకోనమ్మా, అది నాకు బాడుగు హౌస్, ఇల్లు రెంట్కి. వాళ్ళే మిమ్మల్ని తీసుకెళ్తారా? నేను పోనమ్మా, ఎవరింటికి పోను. మరి ఎట్లా? ఫోన్ ద్వారా చెప్తా. నేను ఎవరింటికి పోనమ్మా, వాళ్ళని మా ఇంటికి కూడా రంపించాను. ఎందుకంటే నేను రెంట్కున్నాను హౌస్ అని చెప్పాను కదా. ఇప్పుడు బతుకు జీవనానికి చూసుకుంటే రెంటింట్లో ఉండాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 20 years ఫ్రీగా చెప్పా, కానీ ఇప్పుడు మాత్రం నేను తీసుకుంటున్నా ఒక మనిషికి 250. మరి వాళ్ళు ఇప్పుడు మీకు వచ్చిన కామెంట్స్లో చాలామందికి నాకు పిల్లలు పుడతలేరు, నిన్ను కలవాలనుకుంటున్నమ్మా అని చాలామంది అంటున్నారు. అట్లా పిల్లలు పుట్టాలి అని అనుకున్న వాళ్ళు కూడా మీ దగ్గరికి ఈ పాటికి వచ్చే ఉంటారు. ప్రతి ఒక్క దానికి నేను సొల్యూషన్ ఇస్తానమ్మా. పిల్లలు పుట్టిరా మరి వాళ్ళకి? పుట్టినారమ్మా. హైదరాబాద్లో వేరే వాళ్ళకు కూడా 20 సంవత్సరాలు లేకపోతే నేను యూది ధారణ చేస్తే ప్రెగ్నెంట్ అమ్మ అని కూడా చెప్పారు. ఏం చేసిరు? యూది ధారణ, ఆయన యూబూదితోనే ధారణ చేసి ఇచ్చా. ఓకే, చేసి ఇచ్చాను. వాళ్ళకి చాలామంది భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు కలిసినారు. అంటే ఆ విభూతి ఎప్పుడు పడుకునేటప్పుడు పెట్టుకోవాలా? వాళ్ళ ఇష్టం అమ్మా, నీళ్ళలో వేసుకొని తాగాలి, బొట్టు పెట్టుకోవాలి. మీకు ఎక్కడదా విభూతి? ఇంట్లో వచ్చేదా? నేను చేతికినమ్మా విభూతి,
నేను ఇక్కడే ఉంటా, మీరు హైదరాబాద్లో ఉన్నారు, మీరు సాయిబాబా గుడికి పోయి యూబూది చేతిలో పట్టుకుంటారు, నేను యూది ధారణ చేస్తా. అట్లెట్లయితుంది? వాళ్ళు ఆల్రెడీ గుడిలో చేతిలో విభూది పెట్టుకుంటారు కదా. పేపర్ తీసుకోమంటానమ్మా, ఆ పేపర్లో ఓం సాయిరామ్ రాసుకోమని చెప్తా. ఓకే. నీ సమస్య దానిపైన అంటే నాకు బిడ్డలు కావాలి బాబా అని చెప్పేటి నేనే చెప్తా. చెప్పినాక నేను ఫోన్లోనే చేస్తా ఇది ధారణ. అంటే ఇప్పుడు ఎలా ఉన్నారంటే తల్లి ఒక విషయం చెప్తాను. ఇప్పుడు నేను ఇంట్లోంచి పంపించాను అనుకో, వాళ్ళకి ఏదన్నా బాగా లేకుండా వచ్చింది, అది తిన్న దానికోసం రాదు. అమ్మ మీరు ఇచ్చారు నాకు ఇట్లయింది అనేవాళ్ళు ఎంతమంది లేరమ్మా, ఉన్నారు లేదా? ఇప్పుడు వరంగల్లో ఎవరో ఒక పెద్ద ఆయనకు బాగలేదు, నిండా 2 years నుంచి నీళ్లు అని కూడా పోలేదంట. పోకపోతే ఆయన నా నంబర్ ఎట్టో తెలిసిందో తెలిసి చేశారు. యూది ధారణ చేశానమ్మా అంటే నేను పంపించలేదు. నువ్వు సాయిబాబా గుడికి వెళ్ళి యూబూది చేతిలో పట్టుకొని మీ డాడీ పెట్టి చెప్పండి నాకు అని చెప్పి నేను చెప్పా. బాబా పలానా అతను మంచులో పడిపోయి ఉన్నారంట, ఈయనకి లేచి కొంచెం నీళ్ళు అయితే తాగేదాడు చూడుతంటే అసలు ఏంది అని చెప్పి యూది ధారణ ఫోన్లోనే చేశా. 2 సంవత్సరాల నుంచి పడిపోయిన ఆయన 10 రోజుల్లో లేచి అన్నం తిన్నాడు. అది బాబా చేసిందే, నేనేం కాదు, కానీ నా ద్వారా మీ ద్వారా చేపిస్తున్నాడు అంతే, నేనేం గొప్పతాన్ని కాదు. సరే, మరి ఇప్పుడు మీరు అట్లా అంటున్నారు కదా, నాకు నమ్మాలనిపిస్తుంది. కాకపోతే మరి ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి, అసలు నోటితోని చెప్పరాని దారుణాలు అవుతున్నాయి. ఒక్కసారి న్యూస్ పేపర్ పట్టుకుంటే మనకు చూడొచ్చు ఎన్ని రకాల దారుణాలు అవుతున్నాయి. మరి వాటి గురించి ఏం చెప్తుండు బాబా? అమ్మా ఒక విషయం ఏదంటారా, మంచి చేసినోడికి ఎప్పటికైనా మంచి జరగద్ది. ఒక తప్పు చేసినోడు ఖచ్చితంగా ఒకప్పట్లో నాకు తెలీదు, అయితే తొందరగా పడదు, లేటుకైనా సరే ఖచ్చితంగా శిక్ష పడద్ది. నా జీవితంలో నేను ఒక్క అనుభవం చెప్తాను ఏనండి. నేను రిలయన్స్కి వెళ్ళాను సామాన్ తీసుకోవడానికి. చూడు నా తప్పు నాకు చూపించడానికి బాబా చేశాడు. వెళ్తే ఇప్పుడు మీరు అడుగున్నారు సామాన్ కౌంట్ చేస్తున్నారు, అక్కడ ఆల్ అవుట్ ఉండింది. మీ ముందే ఉంది, మీరు చూడలేదు నేను అనుకుంటానా? ఇప్పుడు నా చేతిలో ఉంటే ఏదైనా మర్చిపోతాను, నీ ముందే ఉంది. సరే నా మనసుకొని ఇవి ఆల్ అవుట్ లెక్కలు వేసిద్దా లేదా అనుకుంటున్నా కౌంట్లో. అయినా నాకెందుకు ఆ ముందే ఉంది కదా నేను చెప్పడం, ఇది ఒక్కతే నేను చేసిన తప్పు, ఎందుకు చెప్పడం అనుకున్నదని. ఆల్ అవుట్ అంటే కౌంట్లో వేయలేదని నాకు తెలియదు. చూడు ఇంటికి వచ్చినాక 4,000 రూపాయలు లాస్ అయింది నాకు. ఒక 30 రూపాయల కోసం చూసుకుంటే 300 రూపాయలు ఆల్ అవుట్కి 4,000 రూపాయలు లాస్ అయింది. ఓకే. షిరిడీకి పోదామని టికెట్ చేసుకున్నాను. అది చూడు ఈరోజు పొద్దునే తెచ్చా, సాయంత్రానికి ఆ ట్రైన్ వెళ్ళిపోయింది, 4,000 లాస్ అయింది. అప్పుడు అనుకున్నా నేను చూసి చెప్పకుండా ఎందుకున్నానా, ఆమె కాడే ఉందని. మీ కాడే ఉంది అది, మీరు అన్నీ కౌంట్ వేస్తూనే ఉన్నారు, మీరు చేయలేదని నేను అనుకుంటానా? అయినా నీకు అనుమానం వచ్చింది చెప్పలేదు, తప్పే కదా అని చెప్పి 4,000 లాస్ అయింది. ఇట్లాగే ప్రపంచంలో వస్తువులు కూడా చాలామంది భయంకరమైన తగ్గు తెచ్చి మేలు కమ్ముకుంటారు, కానీ అదంతా మనం ఏం చేసుకోవడానికి కాదు, మనం చేసిన తప్పులన్నీ మన బిడ్డలకు వస్తాయి. ఇప్పుడు నేను తప్పు చేశా, నాకు రాకపోయి నేను బాగా ఉన్నాను అనుకో, డబ్బు ఉంది అన్నీ ఉన్నాయి, కోట్లు ఉన్న వాళ్ళు కూడా సమస్య తప్పకుండా ఉంటుంది తెలుసా, కానీ చెప్పుకోలేరు. నీకు అన్నీ ఇచ్చేశాడు దేవుడు, ఏం లోటు లేదు, కానీ నీకు వెనకాల నీ సమస్య నువ్వు చెప్పుకోలేవు. ఎందుకంటే అందరికీ చాలా బాగున్నారు అన్నదే అనిపిస్తుంది. ఇప్పుడు మీరున్నారు ఎగ్జాంపుల్, నలుగురికి ఏమనిపిస్తుంది? అమ్మాయికి శ్రావణికి ఏమిలే బాగుంది అనుకుంటారు, కానీ నీలో ఉండే సమస్యలు ఎవరికి తెలుస్తాయి? నీ బాధ ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలియదు, అవునా కాదు? నువ్వు సంతోషంగా ఉన్నట్టే కనిపిస్తావు, కానీ నీ లోపల ఇంత పొడి గోతుంది కష్టం అనేది, కానీ బయటికి చెప్పుకోలేరు. అట్లాగా మంచోళ్ళకి మంచి దారి ఎప్పుడు చూపిస్తారు. ఒక తప్పు చేస్తే బిడ్డ తరం అది అనుభవించక తప్పదు. ఇప్పుడు నేను తప్పు చేసా, నాకు రాక నా బిడ్డల వంశం అనుభవిస్తాను, తప్పదు అది. ఇది మాత్రం వాస్తవం. మన తర్వాత తరాలు మంచిగా ఉండాలంటే ఫస్ట్ మనం మన బిడ్డలు బాగుండాలంటే మనం మంచి చేస్తేనే మన బిడ్డలు ఉంటారు. లేదంటే ఆ బిడ్డకి బిడ్డలీకను, లేకుంటే ఏదైనా జబ్బు వచ్చు, రోగం వచ్చు, లేక అన్నిటికి కారణం మనమే, పక్కనోళ్ళు కాదు. అంటే సాయిబాబా రోజు కనిపిస్తాడా? అమ్మ రోజని కాదు, నేను కష్టపడి బాధపడినప్పుడే కనిపిస్తాడు. కానీ నాకు ఏదన్నా అనుకున్నా, ఇప్పుడు నాకు మా అమ్మకి బాగలేదు, మెంటల్. మీ మమ్మీకి మెంటల్ వెళ్ళిపోద్ది, తెలీదు ఎట్ట వెళ్ళిపోద్దో తెలీదు. అడ్రస్ చెప్పలేదు, 80 ఏళ్ళు ఉన్నాయి, 75-80 ఉన్నాయి, అడ్రస్ చెప్పలేదు, రాలేదు. అడ్రస్ అడిగితే ఆ మెంటల్ తగ్గినప్పుడు ఇంటికి పోవాలంటది, కానీ ఇంట్లో అడ్రస్ చెప్పలేదు. ఇప్పుడు హైదరాబాద్లో ఇక్కడ నుంచి తప్పిపోతే ఏ ఊరని తెలుస్తుందమ్మా మనకి? అప్పుడు వెళ్ళిపోయింది. మా అన్నోళ్ళు ఇంట్లో ఉండి వాళ్ళు 3 days తర్వాత చెప్పారు నాకు,
వెళ్ళిపోయింది అనేసి. ఇప్పుడు నాకు 3 రోజులు వరుసగా పోయి అంటే స్టెప్ బై స్టెప్ అమీర్పేట తర్వాత పక్కన ఏరియాలంతా ఎతకతా వచ్చా. నాకు నరాల ప్రాబ్లం అమ్మ బాగలేదు. అదీగాక నాకు కడుపులో ఫైబ్రాయిడ్స్ కూడా ఉన్నాయి. ఆరోగ్యం చాలా వీక్నెస్ ఉంది. ఈ 3 రోజులు ఎతికానమ్మా. పోయి ఇంకా 4 నేను ఏది ప్రతిదానికి బాబా మీద ఆధారం. ఆయన చేస్తున్నాడని మనం ప్రతిదీ వాడకూడదమ్మా, తప్పు అది. ఇప్పుడు నాకు ఏదన్నా జబ్బు వస్తే అన్ని హాస్పిటల్ తిరగతాం. ఇంకా తగ్గలేదంటే బాబా అన్ని దగ్గరికి వెళ్ళాను నాయన, ఇప్పుడు నువ్వే చేయాలి, నాకు నువ్వు దిక్కు లేదంటే చేస్తాను. కానీ అన్నిటికీ ఉందని బాబా నువ్వు చేయి నేను అడగను. అట్లా వెళ్ళిపోయిందమ్మ. 3 రోజులు వరుసగా ఎతికా. వీక్నెస్ వచ్చేసింది బాగా. అప్పుడు 4వ రోజు పోయి బాబా ఇంకా నాకు ఓపిక లేదు తండ్రి, నా సంగతి నీకు తెలుసు కదా, అమ్మ కనపడాలని బాధపడ్డా. ఈరోజు దొరుకుతుంది పో అన్నాడు. కళ్ళు చెప్పాడమ్మా. చెప్తే పోయానమ్మా, ఖచ్చితంగా దొరికింది. వేరే ఊర్లో ఉండింది, పుంతలన్న ఊర్లో ఉండింది. ఇప్పుడు మీరు అంటున్నారు కదా నా హెల్త్ బాగుండదు, కొంచెం వీక్ ఉంటుంది అప్పుడప్పుడు మీరు అంటున్నారు కదా. కొంతమంది ఏమంటారు తెలుసా సాయిబాబా భక్తులు, తనని ఎక్కువ ఎవరైతే బాగా నమ్ముతారో వాళ్ళకే సాయిబాబా ఎక్కువ కష్టాలు ఇస్తాడు, మళ్ళీ ఆ కష్టాల నుంచి బయటపడేసేది కూడా సాయిబాబానే అంటారు. మరి ఇప్పుడు మీ జీవితంలో జరిగేది అదే వాస్తవం. ఎందుకంటే ఫస్ట్ బాబా అన్నది మనకి ఎంటర్ అవ్వరం. దైవశక్తి ఏది మనకు తొందరగా ఎంటర్ అవ్వదు. 1కి 10 పరీక్షలు పెట్టి మనల్ని నలతట చేసి, నేను చెప్పాను కదా ఫస్టే కష్టం వచ్చిందని బాబాను వదిలేయకూడదని. ఇప్పుడు నాకు భయంకరమైన, నేను చాలా కష్టాలు పడ్డాను. 1, 2 కాదు, చిన్న కష్టాలు కాదు. సీతమ్మ అడవిలో చేసింది నేను ఊర్లో చేశాను, అంతకన్నా ఎక్కువ చేశాను. కానీ అన్ని చేసిన నా బాధ ఎన్నన్నా ఉన్నాయి, నాకు దేవుడే కావాలి. అది ఒక్కటే. నీకు చాలా పరీక్షలు పెడతారు, బాధలు లోపలికి దించేస్తారు. అప్పుడు నన్ను తలుచుకుంటుందా, లేకంటే వద్దు ఈ దేవుడు నేను కొలవలేను, నాకు మంచి చేయలేదని ఎంతోమంది వదిలేస్తున్నారు. అప్పుడే గట్టిగా నిజంగా సాయిబాబా అనుకుంటాడా నన్ను వేడుకోవాలి, నాకు పూజించాలని? ఇప్పుడు అనలేదు కదా మరి ఆయన ఒకటే చెప్తున్నాడు, నా యందు నువ్వు లగ్నం చేసుంటే నీ వెనకాలే నేనుంటా. పుస్తకంలో కూడా ఉంది చూడండి మీరు. ఎప్పుడు నువ్వు నన్ను ధ్యానించిన రోజున నువ్వు నన్ను అడగని అవసరం లేదు. నువ్వు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నా నీ వెనకాలే నేనుంటా. బాబాని పిలిచినప్పుడు నేను పలుకుతా. ఎట్లా చేస్తారు మీరు పూజ? ఎట్లా చేస్తారు? నేనేం పూజ ఏం చేయనమ్మా, స్మరించుకుంటా అంతే. ఆయన ఒకటే చెప్తున్నాడు, నన్ను పూజించమని చెప్పట్లా. నేను మనిషిని, అల్లా మాలిక్ అంటాడు ఆయన. అల్లా అచ్చాకరేగా, ఆయన అల్లాని స్మరించేవాడు. ఎవరు? సాయిబాబా. ఆయన ఏం చెప్తున్నాడు, భగవంతుడే మనకు అన్నీ చేసేది, నీకైనా నాకైనా. నేను భగవంతుడు నేను చెప్పట్లా, నీకు అల్లా అచ్చాకరేగా అంటున్నాడు. అంటే యజమాని అల్లా, నేను నిమిత్ మాత్రుణ్ణి. ఈయన భక్తిగా ఆయన మెచ్చే కదా ఆయనకి అన్నీ ఇచ్చాడా బాబాకి. ఇప్పుడు బాబా తలుచుకుంటే ఏంది జరగకుండా లేదు కదమ్మా, అన్నీ చేశాడు. ఎందుకు చేశాడు? ఆయన నేను గొప్ప అని చెప్పుకోవాలా. నాకు యజమాని అల్లా అని చెప్తున్నాడు. ఆ యజమానికి నచ్చినప్పుడు అన్ని శక్తులు ఇచ్చేస్తాడు ఆయనకి. వెళ్తుంటారా మీరు? షిరిడీకి వెళ్తూ ఉంటారా? వెళ్తానమ్మా. ఈ నెల 23, పోయిన నెల 23 పోయొచ్చానమ్మా. నెలకు ఒకసారి వెళ్తారా? అంత లేదమ్మా, ఎప్పుడో ఒకసారి, సంవత్సరానికి ఒకసారి పోతా. నెలకు ఒకసారి అయితే పోలేను నేను. ఎందుకంటే ఇప్పుడు ఏ తీర్థక్షేత్రాలకైనా మనం వెళ్ళడానికి అంటే దేవుడిది అంత అవసరం లేదు, మనం వెళ్ళొచ్చు ఈజీగా. కానీ షిరిడీకి వెళ్ళాలంటే ఖచ్చితంగా బాబా అనుగ్రహం ఉంటేనే వెళ్ళగలుగుతామని అంటారు. అవునమ్మా, వాస్తవమేనా? అది 100%. ఇప్పుడు నాకు మొన్న షిరిడీకి పెట్టినప్పుడే జరిగింది. పోయిన నెల 23 పోయిన నెల జూన్ కదా, జూన్ 23 పోయొచ్చా షిరిడీకి. మా బాబు రానన్నాడు చిన్నోడు షిరిడీకి. అందరూ నెల రోజుల నుంచి బుక్ చేసుకోవాలమ్మా, మాకు నెల్లూరు నుంచి 2 days పట్టద్ది పోవాలంటే. టికెట్ చేసుకున్నాము, కానీ వీడు రాను అనేది పంపినందుకు గమ్ముగా అయిపోయామమ్మా. మాకేం కన్ఫామ్ అవ్వాల. 23వ తేదీ పోతామనగా 22 ఇంట్లో మా వారికి అయితే పని ఉండి వెళ్ళాలి ఊరికి అన్నాడు. అప్పుడు సెకండ్లో మా బాబుకి టికెట్ బుక్ చేస్తే గంటలో ఇదైపోయింది. గంటలోనే. మాకు నెల నుంచి చేసింది ఇంకా ఆడమ్మ. అంతకుముందు సాయిబాబాకు పూజలు చేసేవాళ్ళు, మీకు గుర్తుందో లేదో? అంటే ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి మీరు నమ్ముతున్నా అంటున్నారు. 18 అదేంటిదంటే ఒక రొట్టెలాగా చేసి వాటర్ పోసి మళ్ళీ ఈ గురువారం ఆ టిఫిన్ బాక్స్ పైన మూత పెట్టి మళ్ళీ వచ్చే గురువారం సాయంత్రం అందరినీ పిలిచి అప్పుడు ఓపెన్ చేస్తే ఒక రొట్టెకి 2 రొట్టెలు వచ్చేటివి ఆ బాక్స్లో, వాటంతట అవే. వీటిపైన సాయిబాబా తలపాగా, సాయిబాబా ఫేస్, సాయిబాబా చిన్న చిన్న అడుగులు,
ఆ రొట్టెల మీద వచ్చేటి అవి నేను కూడా చూసిన, చాలా షాక్ అయినా అసలు. ఏమో ఉండొచ్చమ్మా, నాకు తెలియదమ్మా. నాకు తెలిసింది చెప్తాను, తెలియదు మాత్రం నేను ఒప్పుకోలేను. ఎందుకంటే నేను ఎప్పుడు చూడలా, అది వినలేదు కూడా. ఇప్పుడు మీ దగ్గర వింటున్నా. ఉండొచ్చు, ఎందుకంటే నేను అబద్ధం నేను చెప్పను. బాబా తలుచుకుంటే ఏదైనా చేస్తాడు. మీరు ఇంత నమ్ముతున్నారు కదా సాయిబాబాని. ఇప్పుడు ఆ, ఈ మధ్య కొంతమంది ఏంటంటే హిందువులు ఏం చేస్తున్నారంటే, సాయిబాబా మన హిందువు కాదు, ఆయన ఒక గురువు, గురువుకి గుళ్ళో పెట్టి పూజలు చేయడం ఏంది, నైవేద్యం సమర్పించడం ఏంది అని చెప్పేసి గుళ్ళల్లో నుంచి సాయిబాబా విగ్రహాన్ని తొలగిస్తున్నారు. ఏం చెప్తారు మరి దీని గురించి? దానికి నేను ఏం చేయలేనమ్మా. ఎందుకంటే మనిషి ఆయన బాబా, ఆయన గురువు అంటే ఏదైనా గురువుకు మించిన దైవం లేదంటారు. ఏదైనా గురువు నుంచి ఉపదేశం తీసుకుంటాం మనం. ప్రతి ఒక్కటి నమ్మనోళ్ళని మనం నమ్మించాలని మనం చెప్పలేం. వాళ్ళ మనస్తత్వం వాళ్ళది, మనది మనకి. కానీ ఆయన గుడి కాదంటే ఆయన, మనము వాళ్ళకి తేడా ఏంటంటే ఆయన 20 సంవత్సరాలు వేపాకు తిని బతికాడు. మనం తిని బతకగలమా, ఉండగలమా? సపోజ్ చెప్తా. సరే, ఇప్పుడు ఊర్లో కరోనా వచ్చిందమ్మా. నాకు కరోనా వచ్చిందంటే నువ్వు వచ్చి మాట్లాడగలవా? డేరుగా మాట్లాడగలవా? లేదు కదా. అమ్మో నాకెక్కడ వస్తుందో పోతే అనే మనకు మనస్తత్వం మానవులు అనుకుంటామా లేదా? మరి ప్రతి ఒక్కరికి అనేక రకాల జబ్బులు ఉన్నాయి. మరి ఆయన ఎందుకు స్వీకరిస్తున్నాడు మన కాడ నుంచి? మనకి ఎందుకు నయం అవుతున్నాయి? వాళ్ళ అభిప్రాయం తప్పని నేను చెప్పలే, నా అభిప్రాయం నేను చెప్తాను. నేను ఒకరికి చెప్పే అంత ఇది నేను కాదు. సాయిబాబా ఎట్లా, వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? ఆయన రెండూ తినేవాడు ఒకప్పట్లో. కానీ ఇప్పుడు పెద్దోళ్ళ కాలంలో ఆయన మామూలుగా ఏంటంటే సాయిలీలామృతం, ఆయనతో ఉన్న గురువులందరూ కూడా బాగా ఒక టైంలో మాకు పలావ్ తినాలని ఉంది అని చెప్పారు వాళ్ళు. ఆయన పలావ్ తెప్పించి పెట్టున్నాడు వాళ్ళందరికి కూడా. పలావ్ మాంసం, చికెన్ పలావ్ తెప్పించి పెట్టినాడు. కానీ ఆయన తినడని చెప్పడానికి లేదు. కానీ ఆయన గురుత్వత్వాన్ని కొన్ని రోజులు ఆపేశారు. ఫస్ట్లో తినేవాడంట ఆయన, మాంసం ఆహారం అంతా తినేవాడు. కానీ చాలామంది ఆయన ముస్లిం అని, తెలుగు వాళ్ళని చాలామంది ఆయన కాలంలో కూడా ఆయన ఇబ్బందులు పెట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన కోపం వచ్చి ఒకసారి పంచి కూడా లాగి అవతల పారేశాడు. నేను ఎవరినో చూసుకోండి అనేసి. అప్పుడు కుష్టు వేది బాగోజీ వచ్చి లంగోటా కప్పాడు. ఆయన్ని రాళ్లతో కొట్టిన వాళ్ళు ఉన్నారు. మంచినీళ్ళు బావి కాడ కూడా రానిచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన పశువులు తాగి కుడితి తాగి కూడా బతికున్నాడు. ఇవన్నీ మీరు ఎట్లా తెలిసినాయి? నేను సాయిలీలామృతం రోజు చదువుతా, డైలీ చదువుతా ఇప్పుడు కూడా. ఇవన్నీ అంటే మీరు ఎప్పుడైతే బాబా ధ్యానంలో మీరు పడిపోయిందో, అంతే. బాబా గురించి ఇవన్నీ తెలిసిన తర్వాత బాధ అనిపించిందా? అంటే తను పడ్డ అసలు ఒక్కొక్కసారి చదువుతుంటే నాకు తెలియకుండా కళ్ళల్లోంచి నీళ్ళు కారిపోతాయి, ఎక్కువ ఏడ్చేస్తా. ఓకే. ఇంత మహాత్ముడికి కూడా ఆయనకి కష్టాలు తప్పలేదు. మనం ఎంత మానవులు అనుకుంటా. సో అంటే సాయిబాబా భక్తులు నాన్ వెజ్ తినొచ్చు గురువారం పూట? ఏం లేదమ్మా, అన్నీ తినొచ్చు. అన్నీ తినొచ్చు, అదంతా ఏం లేదు. ఆయన ఏం చెప్పట్లా, నాకు పస్తుండి మీరు ఒక్క పొద్దుండి నాకు చేయమని చెప్పట్లా. మీరు కడుపు నిండా తినే, కడుపు నీకు శోభను పెట్టకూడదు, కడుపు నుంచి కూడా నన్ను చేయండి. కానీ మీరు చేసే 10 నిమిషాలు మనస్ఫూర్తిగా నన్ను ధ్యానించండి చాలు, నేను మీ వెంట ఉంటా. సరే, ఇప్పుడు ఎవరికైనా కష్టాలు ఉంటే సాయిబాబా నాతోనే చెప్పిస్తాడు అని మీరు అన్నారు కదా. నేను చెప్తాను, మా వాక్ అది. నా గురించి చెప్తారా? ఏమంటాడు బాబా? నాకు ఉన్నది తెలుసుకోవాలని. నేను సాయిబాబా భక్తురాలని, నేను మొక్కుతా. బట్ నాకెప్పుడు అంటే నాతో మాట్లాడారు కదా మీలాగా. సో నాకు కొంచెం తెలుసుకోవాలని ఉంది. నేను ఇప్పుడు ఒక ఇబ్బందులు ఉన్నా, మరి తీరుతుందా లేదా? శ్రవంతి, మీకు బాగా తెలివి ఉంది. ఆలోచించి చేస్తారు ఏదైనా ఒక పని. ఎవరిని నమ్మరు. నీ మనసుకు నచ్చితేనే చేస్తారు. ఏ పనైనా సరే 100 సార్లు ఆలోచించి నీ మనసుకు నచ్చితేనే చేస్తారు ఏదైనా సరే. తొందరగా నేను చెప్పానని మీరు తొందరపడి చేయరు. అంటే ఇప్పుడు నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నా అన్నీ చెప్తా తల్లి, నేను చెప్తాను, అన్నీ వరుసగా చెప్తా. ఫస్ట్ నీ కాడ నుంచి స్టార్ట్ చేశాను. ఎవరిని నమ్మరు గబక్కన. అది ఒక పని ఏదన్నా మొదలు పెట్టాలని 1కి 10 సార్లు ఆలోచిస్తారు. ఆలోచిస్తే స్టెప్ బై స్టెప్ అడుగు వేస్తారు. ఫస్ట్లో నీకు కొంచెం బాగానే ఉండింది. నెక్స్ట్ ఒక 2 నుంచి కొంచెం నలతటగా ఉంది. అంటే ఫైనాన్షియల్గా కానీ, ఇంట్లో సమస్యలు కానీ అన్నీ ఇబ్బందికి వచ్చేసాయి. కానీ మీరు ఎవరికి షేర్ చెప్పుకోరు. పెద్దగా అందరూ చెప్పుకోరు. ఏదో నీ మనసుకు నచ్చిన వ్యక్తితో 1-2 షేర్ చేస్తారు. అన్ని కడుపులోనే దాచుకుంటారు. కరెక్టా? ఏది బయట పెట్టరు. అది కష్టమైనా సరే ఏదైనా. కానీ కొన్ని ఇబ్బందుల్లో మనశ్శాంతి అనేది లేదు, కొంచెం తక్కువైంది.
ప్రశాంతత లేదు. మీరు అట్లా ఉన్నారే కానీ లోపల ఒకటి పైన టెన్షన్లోనే బతుకుతుంటారు కొన్ని రోజుల దాంచి. ఏది అనుకున్న పని జరగట్లేదు. మీరు ఏదైనా చెయ్యాలి ఈరోజు అనుకున్నది వెనక్కపోతుంది. ఈరోజు స్పీడ్గా వెళ్తారు ఇది చేసేయాలని, కానీ అది వెనక్కి వెళ్ళిపోతూ ఉంది. అట్లాగా దాదాపుగా 2-3 ఇయర్ నుంచి బాధపడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే కొన్ని పనులు కావాలి, ఒక మనసు ఏదైనా చేయాలని అనుకొని ఉన్నారు. మీరు టైం పట్టద్ది, ఖచ్చితంగా మీరు అనుకునేది సాధిస్తారు. మీకు ఏదన్నా అనుకుంటే సాధించే అలవాటు కూడా ఉంది. పట్టుదలగా నిలబడతారు. అది చెయ్యాలి అవ్వాలి అనే మనసులో బాగా బలంగా ఫిక్స్ అయిపోతారు. బాగా చెప్పారు మరి ఇవన్నీ. ఇప్పటికిప్పుడు బాబాయ్ ఇవన్నీ మీతో చెప్పించిరా? మీరు చెప్పిన అయితే అన్ని వాస్తవాలే మరి. నాకు తెలియదు, మాదే మీ పేరు చెప్తే ఆయన ఇస్తాడు అంతే. సరే, అంటే నెక్స్ట్ ఫ్యూచర్ ఎట్లుండబోతుంది మరి? మీదైనా లేకపోతే మన తెలంగాణ రాష్ట్రాందైనా మొత్తం అరాచకం ఎక్కువైపోయింది. ఇప్పుడంతా ప్రపంచంలో మోసం, అబద్ధం ఇవే ఎక్కువ ఉన్నాయి. అసలు ఒక మాటలో చెప్పాలంటే మంచోళ్ళు కూడా ఉన్నారు, లేరని నేను చెప్పను. మంచోళ్ళు ఎవరో నోటికో కోటుకున్నారు కాబట్టి ఈ ప్రపంచం ఎట్లన్నా ఉంది. అరాచకం ఎక్కువ. నేను ఆ మనిషిని చంపేస్తే నాకు ఇది వస్తుంది అది వస్తుంది అనుకున్నాం, కానీ ఒక మనిషిని ఈ రోజుల్లో నడి రోడ్లో అట్లా చేస్తున్నారు. అది మనకు తప్పదమ్మా. ఇప్పుడు నేను చేసేసాను, డబ్బును తప్పించుకున్నాను, కానీ నీ అంతరాత్మ నిన్ను వదిలిపెట్టదు. పైన భగవంతుడు నాడే ఏదో ఒక రూపంలో ఇది చేస్తాడు. ఇప్పుడు భయంకరమైన పాపం చేస్తాడు, బాగుంటాడు ప్రజల్లో, కానీ ఆయన కోలుకోలేని దెబ్బ కొడతాడు దేవుడు. ఇది వాస్తవం. అంటే ఇప్పుడు సాయిబాబా మీతో మాట్లాడతాడు, ఇవన్నీ నీ మాట్లాడే ప్రతి మాట బాబానే మాట్లాడిస్తున్నాడు. నాకు వాక్ అది మాట్లాడిపించేది కదా, వాక్ అంటారు. సరే, సాయిబాబాకి హారతి పాట ఉంటుంది తెలుసు కదా, హారతి ఇచ్చేటప్పుడు నాకు పెద్దగా నేనేం హారతి ఇనమ్మా. మీరు హారతి ఇయ్యరు కానీ బాబా మీతో చెప్పిస్తాడు కదా, ఒక 4-5 లైన్లు చెప్పండి మా కోసం. పెద్దగా గుర్తుండదు నాక. శ్రీ బాబాని అడగండి, చెప్పిస్తాడు మీతోని. స్వామి సాయినాథాయ షిరిడి క్షేత్రవాసాయ మమాభీష్టదాయికాయ మహితమంగళం లోకనాథాయ భక్తలోక సంరక్షకాయ నాగలోక కస్తుత్యాయ నవ్యమంగళం. స్వామి సాయినాథాయ షిరిడి క్షేత్రవాసాయ మమాభీష్టదాయికాయ మహితమంగళం భక్తి బృందవందితాయ పరబ్రహ్మస్వరూపాయ స్వామి సాయినాథాయ షిరిడి క్షేత్రవాసాయ మమాభీష్టదాయికాయ మహితమంగళం సత్యత్వం సాధువేషాయతే నిత్యమంగళం దాయికాయ నిత్యమంగళం. స్వామి సాయినాథాయ షిరిడి క్షేత్రవాసాయ మమాభీష్టదాయికాయ మహితమంగళం. ఓకే, ఈ పాట మీకు ముందే వచ్చా? వచ్చు, మర్చిపోతాం, మతిమరపు ఎక్కువ నాకు కొంచెం. గుళ్ళల్లో హారతి ఇచ్చేటప్పుడు వేరే పాట పాడతారు కదా, అది వేరే, ఇది లాస్ట్ పాడతారు. హారతి తప్పకుండా ఇది లాస్ట్, అది వేరే, కానీ ఇది లాస్ట్ ఇస్తారు మంగళం. ఎట్లా ప్రతి గురువారం పూజ చేస్తారా? ప్రతి వారం? నేనేం పూజ చేయనమ్మా, ధ్యానించుకొని పుస్తకం చదువుతాం. ఓకే, పుస్తకం ఉంది కదా సాయి లీలామృతం, అది ఇంకోటి చెప్తా. ఓం శ్రీ సాయినాథాయ అమృతవాక్య వర్షాయ సకల లోక పూజితాయ సర్వదోష నివారణాయ షిరిడి వాసాయ సాయినాథతే. ఓకే, అంటే ఇంకా మీది ఫ్యూచర్ ఎట్లుండబోతుందంటే చెప్పిండ ఏమన్నా? నా ఫ్యూచర్ ఎట్టన్నా ఉన్ని దేవుడు ఏం చేసినా నేను భరిస్తాను. అంటే ఇప్పుడు ఏ తల్లికైనా పిల్లల ఫ్యూచరే తల్లిదండ్రుల ఫ్యూచర్. మీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందంట? బాగానే ఇట్లా ఆయనకే అప్పగిచ్చేసా అంతే. ఏమన్నా చేయి బాబా, నువ్వు మంచి చేయాలంటే మంచి చేయి, చెడ్డ చేయాలంటే చెడ్డ చేయి, అంతే. నేనేమి అడగను. ఒకటే భారం తండ్రికి అప్పగిచ్చేసినాక, నాకు తండ్రి ఆయన, తండ్రికి అప్పగిచ్చేసా. ఆయనకి తెలియదు, నాకేం తెలుసు? ఏం తెలియదు. మంచిగా నడిపించాలన్న ఆయనే, కానీ నా బిడ్డలు తప్పుదారిని పోరు. ఇప్పుడు వరకు ఒక చెడు అలవాటు కానీ ఏది కూడా దేవుడి మీద భక్తితోనే ఉంటారు. సరే, అంటే ఇప్పటి నుంచి మీ దగ్గరికి వచ్చే భక్తులు అంటే ఎవరైతే అంటే సాయిబాబా భక్తులు మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, అంటే ఒక్కరికి 250 రూపాయలు తీసుకుంటా అని అంటున్నారు కదా? అవును. అంటే బాబా గారే మిమ్మల్ని అలా తీసుకోమని? అవునమ్మా, నాకు 20 సంవత్సరాలు ఫ్రీగా చేసా. చాలామంది ఎఫెక్ట్ నాకు తగిలింది, కింద పడిపోయా. ఎందుకు? వేరే వాళ్ళ ఎఫెక్ట్ ఎందుకు తగిలింది? అది ఖచ్చితంగా తగిలింది. ఎందుకు? సాయిబాబా అంటే మీతో సాయిబాబా, ఇప్పుడు సాయిబాబాకే ఒకటి చెప్తాంటారా, సాయిబాబా మనిషే, దేవుడే కావచ్చు. మన పాపాలన్నీ ఆయన తగిలించుకుంటేనే, ఆయన అనుభవిస్తేనే మనం హ్యాపీగా ఉంటున్నాం. ఇప్పుడు నాకు మామూలుగా చెప్తాను, క్యాన్సర్ ఉంది, క్యాన్సర్ తగ్గించు బాబా అన్నప్పుడు
మన కర్మఫలం బాగలేనప్పుడు ఆ క్యాన్సర్ ఆ బాధ అనేది ఆయన అనుభవిస్తాడు. ఇప్పుడు ఒక భక్తుడి కూతురు ప్రసన వేదనతో బాధపడుతుంటే బాబాని తలుచుకుంటుంటే ఆ వేదన ఈయన పడతాడు. ఎవరు? బాబా పడతాడు ఆ ప్రసవం వేదలు. ఎందుకు? నా భక్తురాలకు నేను బాధ కలగకూడదు అని. మరి ఆ బాధ ఎవరు తీసుకున్నారమ్మా? బాబాకి అది తీసుకున్నాడు. నేను ఇప్పుడు నాకు ఈ నడుము నొప్పి తగ్గింది, సపోజ్ చెప్తున్నా, తగ్గిందంటే ఆయన భరిస్తేనే కదా నేను నాకు బాగుంది. అట్ట ఒక మనిషి కర్మఫలం అనేది ఇంకొకరు ఖచ్చితంగా వస్తుంది. నా జీవితంలో జరుగుంది. అవునమ్మా. ఇప్పుడు సాయిబాబా ముస్లిం అంటారు కదా, తెలుగు ముస్లిం అని ఎవరు ఆయన చెప్పలా. అంటే ఒక సాయిబాబా పకీరు ఇట్లాంటి మాటలు అయితే మనం ఆయనకి పకీరని వచ్చింది, కానీ ముస్లిం అయితే కాదు. మరి చాలామంది ముస్లిమ్స్ ఎందుకు అంటే ఇప్పుడు అల్లాను తప్ప సాయిబాబాని కానివ్వండి ఇట్లా పూజించారు కదా, మరి మీరు సాయిబాబాని నమ్మిరు కదా, మరి మీ కుటుంబ సభ్యుల నుంచి ఎందుకు మన అల్లా ఉన్నాడు వాళ్ళు అంటారమ్మా, అంటారు, ఒప్పుకోరు వాళ్ళు. కానీ నేనే మొండిగా ఇంకా ఆ దేవుడు పక్క తిరిగేసినా ఇంకా నేను దేనికి చెప్పలేక అందులోనే. ఇప్పుడు నేను అల్లాను కూడా నమాజే చేయకుండా ఉండను, చేస్తా. కానీ ఆయనకై ఆయన నన్ను ఎంచుకున్నాడు కాబట్టి నేను వదిలిపెట్టను. ఇప్పుడు తండ్రి ఒక బిడ్డగా నేను తండ్రిని ఎన్ని వచ్చినాయి నాకు నేను వదలలేను. చేయి పట్టుకున్న తర్వాత కానీ ఇప్పుడు నా బిడ్డ ఉన్నాడు, నా చేయి పట్టుకుంటూ వదిలేసి వెళ్ళిపోతానమ్మా, వదలగలనా? ఇది కూడా అంతే. నా వరకు ఒకరి సంగతి నాకు తెలియదు. నేనైతే ఏదైనా నాకు చేయి పట్టుకుంటే దాన్ని వదలడం కష్టం. 100 మంది 100 అంటారు, కానీ నాకు రాత రాసేసాడు దేవుడు పైన. నువ్వు ఇట్లా ఉండాలని రాసినప్పుడు బ్రహ్మ రాసినప్పుడు, ఇప్పుడు బ్రహ్మ ఉన్నాడమ్మా, అందరికి వెనక నుంచి రాత రాస్తాడు. కానీ తన కూతురు కాడికి వచ్చేతలకి దేవుడు ప్రేమ ఎక్కువై ముందు నుంచి రాశాడు రాత. అంటే నా కూతురు అందరికన్నా బాగుండాలి, నేను నా కూతుర్ని ఎలాగ సౌభాగ్యవతిగా చూడాలని రాశాడు. ఎవరు? విష్ణు, ఈశ్వరుడు, బ్రహ్మ. అవును. రాసినప్పుడు ఏమొచ్చింది? కనీసం దేవుళ్ళలోనే మనస్తత్వం కల్మషం ఉందని ముండరాత వచ్చింది వాళ్ళ కూతురికి. వెనక తిప్పి రాసినా ముందు తిప్పి రాసినా ముండరాతనే వచ్చింది. ఎవరు వాళ్ళ కూతురు? బ్రహ్మ కూతురు. బ్రహ్మ కూతురు ఎవరు? నాకు పేరు తెలీదు, నేను మర్చిపోతాను, చెప్పినాను కదా. రాస్తే ముందు రాత ముందు పెట్టి రాశాడు. ఆమెకు ముండమోపు రాతే వస్తుంది, అంటే భర్త చనిపోతే మా బొట్టు లేకున్నట్లు అట్టే వచ్చింది. దేవుడికే కల్మషం వచ్చేసింది అని చెప్పేసి ఎట్ట తిప్పినా రాత వచ్చింది. అప్పుడు ఏం చెప్పారు విష్ణు, ఈశ్వరుడు? నీ కన్న తల్లి కాళ్ళు చాసుకొని కూర్చున్నప్పుడు నువ్వు కాళ్ళు దాటుకొని పోతే అప్పుడు నువ్వు సుమంగళిగా అవుతావని చెప్పారు. ఏ కన్న తల్లి అయినా కాళ్ళు చేసుకొని ఆమె మంగళం ఆమెకు రాదు కదా, ఉండదు కదా. అట్లాగా కొన్ని మనకు హదుపు తప్పినప్పుడు, అతి కోరికలు ఎక్కువైనప్పుడు పరీక్షలు తప్పవు. దేవుడికే పరీక్ష తప్పలా. ఇప్పుడు రాముడు ఉన్నాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు, ఆయన కూడా మనిషే కదా. ఆయన మనిషి అయితే ఎంత మహిమలు చూపించాడు. ఆయన భక్తుడు ఆంజనేయ స్వామి ఎలా అయ్యాడు? ఆయన గుండెల్లో ఎందుకు పెట్టుకున్నాడు ఆంజనేయ స్వామి? ఆయన భక్తి, ఆయన మనస్తత్వం, మనిషి ఆయన కూడా. ఆయన అన్నీ నచ్చి ఇలాంటి దేవుడు దొరకడని ఇక్కడ పెట్టుకున్నాడు ఆయన ఆంజనేయ స్వామి ఎంత బలవంతుడు! కొండనే చేతిలో పెట్టుకుని పోయిన వాడికి ఎంత బలం ఉంటుంది ఆలోచించండి మీరు. అయితే ఇప్పుడు సాయిబాబా లాగానే కొంతమంది సత్యసాయిబాబా అని, బాలసాయిబాబా అని వీళ్ళందరూ వచ్చారు కదా, కలిసిరు ఎప్పుడన్నా వాళ్ళను? నేను అసలు ఎవరిని కలవను. పోనీ వాళ్ళకి తెలుసా మీ గురించి? నాకు తెలియదమ్మా. నేను మీకు ఒక విషయం చెప్తాను, నేను ఇంట్లోనే ఉంటాను, ఎక్కడికి పోను. అసలు నేను ఇట్లా ప్రచారం చేసుకునే దాన్ని కూడా కాదు, నాకు ఇష్టం లే. ఇప్పుడు మాకు శృతిలైల ఫౌండేషన్ ఆమె ఉంది. ఆమె ఏంటంటే ఆమెని మేడం అని, మీరు ఇన్ని సంవత్సరాల నుంచి బయటికి రాకుండా ఎందుకున్నారు? అసలు ఎంతో ఉపయోగం ఉంది. ఆమె నాకు తెలియదు ఫస్ట్, అది ఆంధ్రప్రభలో ఇస్తే ఆమె కాల్ చేసింది. ఆమె చెప్పిన తర్వాత అమ్మ అసలు ఇవన్నీ చెప్పారు, నాకు కరెక్ట్గా చెప్పారు తల్లి, మీలాగా నాకు ఎంతోమంది, ఇప్పుడు జీవితం నాకు 44 ఎవరు చెప్పలేదు అని చెప్పేసి నిన్న పట్టుబట్టి ఇంటికి పిలిపించుకున్నారు. మామూలుగా పిలిచారు. మరి నమ్ముతారా వాళ్ళని? ఇప్పుడు నేను చెప్పిన కదా సత్యసాయిబాబా వీళ్ళని నమ్ముతారా వాళ్ళని మీరు? నాకు తెలియదమ్మా. నేను ఒకరిని నమ్మను అని నేను చెప్పను, ఒకరి విషయాలు నేను జోక్యం చేసుకోను. నాకు ఏది మంచి అనిపిస్తే నేను అదే చేసుకొని పోతా. ఒకళ్ళతో నేను కంపేర్ చేసుకోను. వాళ్ళు గొప్పవాళ్ళు కావచ్చు, నేనే ఇంకా ఇది ఉండొచ్చు, నేను చెప్పుకోలేను. ఎందుకంటే నాది దైవాన్ని నేను ఎంచుకుంటా. నేను మనుషుల దృష్టిలో మంచి అనిపించగల నాకు లేదు, నేను భగవంతుడి దృష్టిలో అంతే. ఆయన నాకు యజమాని, ఆయన ఏదైనా చేయాలనుకుంటే ఆయన చేస్తారు. నేను మనుషులను ఎక్కువ నమ్మను. ఒక్క మాటలో చెప్పాలని దేవుణ్ణి చెప్పు ఎంతైనా. అమ్మ ఇప్పుడు మీకు సాయిబాబా మీకు అండగా ఉంటారు అని మీరు చెప్తున్నారు కదా,
ఏదన్నా కష్టం వచ్చే ముందు బాబా మీకు కల్లోకి వచ్చి చెప్తాడా, నువ్వు ఇప్పుడు ఈ కష్టాన్ని ఎదుర్కోబోతున్నావు అని? రేపు జరిగేది ఏదో తెలుస్తుంది. రేపు ఏం జరగబోతుంది మీకు కదా, నాకు ఏదైనా చెడ్డ జరుగుతుంది అనుకో, అదే మీకు తెలుస్తుంది అన్నారు కదా. తెలుస్తుంది, చూపిస్తే అసలు రేపు ఇది జరుగుతుంది మీ కల్లోకి వచ్చి చెప్తా. తెలుస్తుంది. కళ్ళు అంటే ఒక్కొక్కసారి ఒక్కో రూపం అనమాట. మీ పిల్లలకి మీ హస్బెండ్కి ఎప్పుడైనా కనిపించిందంట నా కల్లో? వాళ్ళకి ఎప్పుడు కనిపించలేదు? వాళ్ళు అసలు మా ఆయన నమ్మడు. అయ్యో. సో మీ కానీ హస్బెండ్ నేను చెప్పేది మా దేవుడు ఆరాధించడు, కానీ ఆయనకి నేను చెప్పే ప్రతి ఒక్క మాట అక్షరాల చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు. నా జరుగుంది వాళ్ళ విషయాల్లో కూడా చాలా, వాళ్ళ బాసులు కూడా చెప్పున్నాను. ఇప్పుడు వీళ్ళ బాస్ ఒక ఆయన వీళ్ళ బ్యాంకులో జాబ్ చేస్తారు మా వారు. అయితే ఆయనకి మంచి జాబ్ రావాలమ్మా అని అడిగాడు. చెప్పాను, మంచి జాబ్ వచ్చిందని కూడా చెప్పాడు. వీళ్ళ ఫ్రెండ్స్కి ఏమన్నా వస్తే కూడా నాకే అడుగుతారు. ఫ్రెండ్స్ అనగా తెలియని వాళ్ళు ఏదైనా కష్టాల్లో ఉన్నారనుకో, అమ్మ ఇట్లాగా అనేసి. ఇప్పుడు బెంగళూరులో మా అబ్బాయికి తెలిసిన ఒకళ్ళు ఉన్నారు. తెలిసిన వాళ్ళు అంటే మామూలుగా అక్కడ అబ్బాయి కూడా కొద్ది రోజులు జాబ్లో చదువుకొని పోతే జాబ్ చేస్తా తెలిస్తే వాళ్ళ సిస్టర్కి ప్రెగ్నెన్సీ ఉంది. కానిపోయే సమయానికి హాస్పిటల్కి తీసుకెళ్లారమ్మా. తీసుకెళ్తే వాళ్ళు ఆపరేషన్ చేసేవాళ్ళు రక్తం సరఫరావతల్లో నరం కట్ చేసేసారు. అయ్యో. అప్పుడు 5 వరకే 3 years పాప ఉందంట వాళ్ళకి. ఉంటేను అప్పుడు ఏమైందంటే హాస్పిటల్లో బ్లడ్ మొత్తం వెళ్ళిపోయిందాక, ఆ నరం కట్ చేసేసరికి ఇంకా బతకదు, చచ్చిపోద్ది ఏమే హాస్పిటల్ మొత్తం చేతెత్తేసారట. అప్పుడు ఆయన మా అబ్బాయికి చెప్పాడు, మా పెద్ద అబ్బాయికి చెప్తే అప్పుడు నాకు చెప్పాడు, అమ్మ పాప చిన్న పాప ఒకటి ఉందమ్మా, 3 years, మళ్ళీ ఇప్పుడు చిన్న పాప కంటే ఆమె చనిపోద్దంటమ్మా, ఇట్లా రక్తం కట్ చేసేసారంటే. అప్పుడు నేను బాబాని అంటే ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే నాకు చాలా కొంచెం బాధ, అంటే నేను కష్టం అంటే ఎందుకు పడ్డానో తెలుసు కదా. అప్పుడు బాబాని అడిగాను, నాయన 2 బిడ్డలు అనాథలైతే తండ్రి ఉండి ఏమన్నా పనికొస్తుంది, అది ఆడపిల్లలు. ఆ బిడ్డని లాలించేది ఎవరు, పాలించేది ఎవరు? ఈ రోజుల్లో కనీసం ఒక చాలామంది సొంత బంధువుల్ని తాకట్లేదు, సొంత వాళ్ళని తాకట్లేదు అని చెప్పి నాకు చెప్పగానే కంట్లో నీళ్ళు వచ్చేసి బాబాని అడిగా. ఆ రాత్రే నా చేతికి ఫలాలు ఇచ్చాడు చేతికి. అంటే ఆమె బిడ్డలు సేఫ్ అని కొన్ని రకాలుగా వస్తాయి కళలు, దాన్ని అర్థం చేసుకోవాలి మనం. అప్పుడు మా అబ్బాయి చెప్పాను, ఆయన కళలో మీకు ఫలాలు ఇచ్చి మీరు తెల్లారు లేసే వరకు ఉండేనా చేతిలో? అట్లా ఎట్టుంటే మా కళ్ళు అంటే ఆయన ఇచ్చినప్పుడు మనకు శుభం జరగద్దని. అవునవునవును. ఎవ్వరికి ఇప్పట్లో ఇచ్చిది అప్పుడెప్పుడు పెద్దోళ్ళ కాలంలో ఉంటాయి, ఇప్పుడు ఇస్తే తెల్లారిందాక ఒకరికి చూపించమను. అవి మాయలు మహిమలు తప్పితే ఇవన్నీ జరిగేటి కాదు. మనకి కళ వచ్చింది ఏదన్నా ఇచ్చినట్టు మనం తీసుకున్నామంటే మనకు శుభం జరుగుతుందని అర్థం. ఇప్పుడు నేను ఎక్కడికన్నా వెళ్తున్నా, సపోజ్ ఆ వస్తువు వాడు పడిపోద్ది నాకు, నేను పని అనుకుని పోతున్నా అంటే అక్కడ జరగదని చెప్పి సిగ్నల్ నేను అర్థం చేసుకోలేక వెళ్ళాను అనుకో, అక్కడ క్యాన్సిల్ అయిపోద్ది. ఓరే అక్కడే ఇచ్చి నేను తెలుసుకోలేకపోయా, అట్లాగనమాట. అప్పుడు చెప్పా బాగా అవుతుంది అని చెప్పా. ఎక్కడి నుంచో డాక్టర్ వచ్చి ఆమెకి సర్చ్ చేసి 4వ రోజుకంతా 2 బాగా సేఫ్ అని చెప్పారు. అంటే ఇప్పుడు కోవిడ్ టైంలో మీ బంధువులు కానీ మీ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ చాలామంది చనిపోయిండ్రు, అంటే మామూలు కోవిడ్ టైంలో. సో మీకు సంబంధించిన వాళ్ళల్లో ఏమైనా అట్లా జరిగింది అప్పుడు? ఎవరు అసలు మా అమ్మ ముసలాం 80 ఏళ్ళు ఊరంతా తిరిగి వచ్చింది, కరోనా రాలా, ఊరంతా అసలు ఇంట్లో లేదు. మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ ఎట్లయినా ఏది అంటే కోవిడ్ అనే కాదు, ఎవరైనా మీకు సరౌండింగ్స్ అమ్మ నాకు వచ్చింది ప్రాణాపాయ పరిస్థితులు ఉన్నారు అని అన్నప్పుడు మీరు? నా బంధువులు ఎవ్వరు అట్లా అయితే లేరు, రాలా. కానీ కొంతమంది ఈయనకు తెలిసిన వాళ్ళు తగ్గలేదంటే నేను వ్యాపాకు తీసుకొని కషాయం చేసుకొని తాగండి, అది కంట్రోల్ అవుతుందని చెప్పాను. అట్లాగే వాళ్ళు చేశారు, తగ్గిందని చెప్పారు. అంటే మీరు అట్లా ఉండే వరకు మీరు బాబాతో మాట్లాడతారు, వాళ్ళకు సమాధానం చెప్తారు అంటే మీ సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా అదృష్టవంతులే, ఎందుకంటే మీ ద్వారా తెలుసుకోవచ్చు కదా వాళ్ళు. నేను అన్ని అనవసరం అన్నిటికి పోనమ్మా, పోను. నేను అనవసరాన్ని వెలిగి తెచ్చుకోను, పోను. నాది ఎంతవరకు అంటే నా ఇంటి వరకు నేను ఇప్పుడు నాకు 10 మందికి చెప్పుకోను, నేను నాకు ఇది అవ్వాలి నేను ఏ గొప్ప నాకు అది ఇదని చెప్పుకోను. కానీ వీళ్ళ పక్కన తెలుసు అంటే చూస్తుంటారు కదా, ఇతన్న అమ్మ జాబ్ వస్తుందా మా అబ్బాయికి చెప్పండి అమ్మ, మా అమ్మాయికి పెళ్ళి అవుతుందా చెప్పండి అమ్మ, భర్త విడిపోయినాడమ్మా చెప్పను చెప్తా. జరిగిన తర్వాత అమ్మ మీరు చెప్పింది మా అబ్బాయి జాబ్ వచ్చిందమ్మా, అమ్మాయి సెట్ అయిందమ్మా అని చెప్తారు. సరే, ఇప్పుడు మిమ్మల్ని చాలామంది అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు ఎవరైనా సరే, ఇదివరకు మీ పాత ఇంటర్వ్యూస్ చూసినప్పుడు కూడా దాంట్లో చాలామంది అడిగారు, మీ ఫోన్ నెంబర్ కావాలమ్మా, మీ ఫోన్ నెంబర్ కావాలి, మాకు ఆ బాధలు ఉన్నాయి ఈ బాధలు ఉన్నాయి, చాలామంది అడిగారు. వాళ్ళకి రెస్పాండ్ అయిందా మరి? అవేనమ్మా నంబర్ ఏమని చెప్పే వాళ్ళు ఇచ్చారు, ఆంధ్రప్రభ వాళ్ళు ఇచ్చారు.
అందరికీ నాకు రోజుకి చాలా కాల్స్ వస్తాయి. ఓ వస్తాయి. నాకు ఓపికన్నంత వరకే చెప్తానమ్మా, తర్వాత రేపు చెప్తానమ్మా అని చెప్పి సమాధానం ఇస్తాను. ఎవరి కాలు ఎత్తకుండా అయితే ఉండను. ఈ లోకంలో కష్టాలు లేని వాళ్ళు అయితే ఎవరు లేరు. సో మీ ద్వారా ఎవరైతే కోరుకుంటున్నారో ఆ బాబా ద్వారా, అంటే మీ ద్వారా, సో వాళ్ళకి మీరు రెస్పాండ్ అవ్వాలి. వాళ్ళ కష్టాలన్నీ మీ ద్వారా బాబా తీర్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నంబర్ ఏంటమ్మా? మీ ఆరోగ్యం కూడా బాగుండాలి, మీ ఫ్యామిలీ కూడా అంతా బాగుండాలి, బాబా అందరినీ చల్లగా చూడాలని నేను కోరుకుంటున్నాను. నంబర్ ఇవ్వండి. అది వాళ్ళకి ఉంటాయి కదా సమస్యలు. పాపం అట్లాగే అడిగా నేను. ఆధార ప్రభావం కూడా ఇచ్చా. సాగర్ ఇస్తారంటేనే వచ్చా. సరే సరే, అది ఇవ్వడం మీ కూడా మీ ఇష్టం. అది తర్వాత దేవుడే చూసుకుంటాడు ఏదైనా. నేను అడిగే వచ్చాను, అయినా ఇస్తారా ఇట్లాగా అందరికీ కావాలి కదా అంటే, లేదు మేడం ఇస్తాం మేము, అది కూడా వేస్తూ ఉంటాము అప్పుడప్పుడు అని చెప్పారు. చెప్పలేనైనా పలకలేదేమి అంటే వచ్చేదాకా ఒకటి వేయించిపోయిన తర్వాత అట్లేముండదమ్మా, అట్లేముండదు. సాగర్ మీద నమ్మకంతో కాల్ చేశాడు బిడ్డ, మేడం మీరు రావాలి అని చెప్పి 2-3 సార్లు. సరే నాయన నేను మాటిస్తున్నాను నీకు వస్తానని చెప్పి, నాకు బాగలేకపోయినా సాగర్కి ఇచ్చిన మాట కోసమే వచ్చాను. సో చూసారు కదండి ఈ వీడియో. మీరు కూడా మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం, అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.